రవి చాలా సంవత్సరాల తర్వాత వాళ్ళ గ్రామం ధరంపూర్కొస్తాడు. తన తల్లి యశోద చాలా సంతోషంగా ఉంటుంది. రవి బాబు, నువ్వు ఎన్ని సంవత్సరాల తర్వాత గ్రామానికొచ్చావు. ఇప్పుడు నీ కాలేజ్ చదువు కూడా పూర్తయింది. ఇప్పుడు ఒక మంచి అమ్మాయిని చూసి నీకు పెళ్లి చేస్తే నాకు మనశ్శాంతిగా ఉంటుంది. అమ్మా, నేనిప్పుడే పెళ్లి చేసుకోవాలనుకోవడం లేదు. మన గ్రామంలో స్కూల్ తెరవాలనే నాన్నగారి కోరికను తీర్చాలనుకుంటున్నాను. దానికే సేటుగారి స్థలం చూడటానికి వెళ్తున్నాను. నాకు తెలుసు రవి బాబు, మీ నాన్నగారి ఆఖరి కోరిక అతను ఆరోగ్యం వల్ల నెరవేర్చలేకపోయారు ఇక్కడ స్కూల్ తెరవడం. కానీ నాకు చాలా సంతోషంగా ఉంది నువ్వు మీ నాన్నగారి కోరిక నెరవేర్చాలని అనుకుంటున్నావు. రవి అతని నాన్నగారి ఆఖరి కోరిక నెరవేర్చాలని అనుకుంటాడు. అందుకే అతను సేట్ దగ్గర భూమి చూడ్డానికి వెళ్తాడు. రవిబాబు, ఈ స్థలం చూడు, మనం తర్వాత మాట్లాడుకుందాం. సేటుగారు, నాకు ఈ భూమి... అరే, ఇక్కడ ఎవరు ఇంత పెద్ద శబ్దం చేస్తున్నారు? నా ప్రాణాలన్నా వదిలేస్తాను, కానీ నీలాంటి వాడిని పెళ్లి చేసుకోను. నిన్నెవరు కాపాడతారో చూస్తాను. బిళ్ళాతో నీ పెళ్లి ఆపే ధైర్యం ఈ ఊర్లో ఎవరికుందో కూడా చూస్తాను. ఎందుకన్నా ఆ అమ్మాయికి నీతో పెళ్లిష్టం లేదంటుంటే ఆ అమ్మాయిని ఎందుకలా బలవంత పెడతావు? ఇప్పుడు నువ్వెవరు? ఇక్కడికి చావడానికి వచ్చావా? విద్యని నేను పెళ్లి చేసుకోకుండా నన్నెవ్వరూ ఆపలేరు, అర్థమైందా? నేను నిన్ను ఆపుతాను. నేను ఉండగా తన్ని నువ్వు ముట్టను కూడా ముట్టలేవు. ఇద్దరం ఇక్కడే ఉన్నాం. రవి ఇంకా బిళ్ళా మధ్యలో గొడవ జరుగుతుంది. రవి బిళ్ళాని బాగా కొడతాడు. బిళ్ళాకి బాగా దెబ్బలు తాకి కళ్ళు తిరిగి పడిపోతాడు. సేట్ గారు, పోలీసులకు ఫోన్ చేసి ఈ బిళ్ళాని అరెస్ట్ చేయించే బాధ్యత మీదే. రవిబాబు, నువ్వు కంగారు పడకు, నేనిప్పుడే పోలీసులకు ఫోన్ చేస్తాను. మీకు చాలా చాలా ధన్యవాదాలు, నా ప్రాణాలు కాపాడారు. నువ్వు ఈ గ్రామంలో ఒంటరిగా ఉంటావా? మీ అమ్మా నాన్నలు ఎవరూ లేరా? నాకు ఈ భూమి మీద ఎవరూ లేరు, నేను ఒంటరిదాన్ని. నువ్వు కంగారు పడకు, నువ్వు నాతో పాటు మా ఇంటికి రా. నేను నిన్నిలా ఒంటరిగా ఉంచలేను. రవి విద్యాని తీసుకుని అతని ఇంటికి వెళ్తాడు. ఇంకా జరిగిందంతా వాళ్ళ అమ్మకి చెప్తాడు. కానీ రవి బాబు, ఇలా వయసులో ఉన్న పిల్లని మనం ఇంట్లో ఎన్ని రోజులు ఉంచుకుంటాము? అమ్మా, మీరు కంగారు పడాల్సిన పని లేదు. నేను అనుకున్నాను, నేను విద్యని పెళ్లి చేసుకుంటాను. మరుసటి రోజు రవి గుడిలో విద్యాని పెళ్లి చేసుకుంటాడు. విద్య పెళ్లి తర్వాత రవికి వాళ్ళ అమ్మకి చాలా సేవలు చేసేది. అంతా బానే ఉంటుంది. కానీ ఒకరోజు రాత్రి, అరే, నీళ్లు పెట్టుకోవడం మర్చిపోయాను, చాలా దాహంగా ఉంది, నేను వెళ్ళి నీళ్లు తాగి వస్తాను. అయ్యో భగవంతుడా, పాము పాము! రవి బాబు చూడు, నీ గదిలో పాముంది. ఎక్కడమ్మా పాము? బాత్రూం వైపు వెళ్ళింది. ఏమైందత్తయ్య, మీరెందుకు కంగారు పడుతున్నారు? ఇలా రండి, కూర్చోండి. కోడలా విద్య, నువ్వు బాత్రూంలో పామును చూడలేదా? లేదత్తయ్య, బాత్రూంలో ఏమీ లేదు. రవి వాళ్ళమ్మ బాగా భయపడుతుంది. తను చూసిన పాముని తను మర్చిపోలేకపోతుంది. రవి వాళ్ళమ్మకి ఇలా 1-2 సార్లు కాదు, చాలా సార్లు అలా పాము కనిపిస్తూ ఉంటుంది. తనకనిపిస్తుంది ఇంట్లో పాము ఉంది అని. ఇవాళ రాత్రి నేను మెలకుగా ఉండి చూస్తాను. నేను నిజం తెలుసుకోవాలి, అసలేం జరుగుతుందో. నాకు పామెందుకు కనబడుతుంది? అక్కడ ఉంది పాము, అది ఎక్కడికి వెళ్తుంది? ఇది రవి మంచం మీదకెక్కుతుంది? లేదు, అలా జరగడానికి వెళ్ళలేదు. ఈ పాము విద్యారూపంలోకొచ్చింది. అయ్యో భగవంతుడా, అంటే విద్యా కోడలు ఒక నాగినియా? అత్తయ్య, ఆగండి అత్తయ్య, నేను రవికి ఎలాంటి ఇబ్బంది కలిగించను, మీరు కంగారు పడకండి. లేదు లేదు, నువ్వు ఒక నాగినివే. నువ్వు దూరం వెళ్ళు, నన్ను కాటేస్తావు. నేను రవిబాబుకి నిజం చెప్పేస్తాను. రవిబాబు! అత్తయ్య, మీకు తెలుసు కదా, రవి మీ మాటలు నమ్మడు అని. నేను నాగినలా మారడం మీరు మాత్రమే చూశారు, రవి చూడలేదు. అందుకే మీరు దయచేసి నా మాట వినండి. నేను మీకు అంత నిజం చెప్తాను. అత్తయ్య, మీకు గుర్తుందా, ఆ రోజు మీరు రవిని తీసుకుని గుడికి వెళ్లారు. రవిని ఒక నాగుపాము కాటేసింది. ఎవరైనా నా బాబుని కాపాడండి, ఇతన్ని పాము కాటేసింది. ఎదురుగా ఉన్న చెట్టు కింద ఒక బాబా కూర్చున్నాడు. ఆయనే మీ కొడుకు ప్రాణాలు కాపాడగలడు. బాబు, నాకు సహాయం చేయండి, నా బాబుని పాము కాటేసింది. నువ్వేమీ కంగారు పడకక్క, నీ కొడుకుకి ఏమీ కాదు. నా నాగస్వరంతో ఆ పాము వచ్చి ఈ విషాన్ని పీల్చుతుంది. ఆయన నాగస్వరం వాయిస్తాడు. ఇంకా ఆ పాము అక్కడికి వచ్చి ఆ విషమంతా వెనక్కి పీలుస్తుంది. ఇంకా అడవి వైపు వెళ్ళిపోతుంది. రవి బాగైపోతాడు. అత్తయ్య, నేను అదే నాగుపాము భార్యని. నా భర్త ప్రాణాలు మీ అబ్బాయిలు ఉన్నాయి. ఎందుకు అంటే ఆ రోజు నా నాగభర్త అతని ప్రాణాలు మీ అబ్బాయికిచ్చేశాడు. నా భర్త నాగ్ అవ్వలేకపోయాడు. మీ కొడుకుని వెంబడిస్తూ ఈ గ్రామం దాకా వచ్చాను. ఎందుకంటే మీ అబ్బాయిని చంపడానికి. కానీ మీ అబ్బాయి నా ప్రాణాలు, నా మానం కాపాడాడు. అతను చాలా మంచి మనిషి, నన్ను భార్యని చేసుకున్నాడు. అందుకే నేను నా పగ వదిలేసి నా భర్తగా స్వీకరించాను. మీరు కంగారు పడకండి, నేను రవికి ఎలాంటి ఆపద కలిగించను. నేను అలా చూస్తూ కూర్చొని ఉండలేను, నేను ఏదో ఒకటి చేయాలి. నేను మళ్ళీ ఆ బాబాని పిలిపించాలి. రవి వాళ్ళమ్మ ఆ బాబా దగ్గరికి వెళ్లి జరిగిందంతా చెప్తుంది.
ఆ నాగిని దగ్గర నాగమణి ఉంది, అది నాకు కావాలి. తల్లిగారు, నేను రేపు మీ ఇంటికి వస్తాను, నాగిని పట్టుకుంటాను. మీకు రుణపడి ఉంటాను బాబా. ఆ నాగిని నా కోడలుగా మారి నా ఇంటికొచ్చింది. ఇప్పుడు మీరు మాత్రమే మమ్మల్ని దాని నుంచి కాపాడగలరు. నేను మీకోసం ఎదురు చూస్తుంటాను. బాబా రవి ఇంటికి వెళ్తాడు. ఇంకా నాగస్వరం ఊదుతుంటాడు. విద్య భయపడుతుంది. అత్తయ్య, మీరు ఈ పాముల వాడిని ఎందుకు పిలిచారు? వీడు నా దగ్గర ఉన్న నాగమణిని సొంతం చేసుకోవాలని అనుకుంటున్నాడు. దానివల్ల నా ప్రాణాలకు ప్రమాదం. అయితే మంచిదే కదా, నిన్ను పట్టుకుని తీసుకెళ్తే నాకు కూడా అదే కావాలి. నీ వల్ల నా కొడుకు ప్రాణాలకు ప్రమాదం. బాబా, త్వరగా ఈ నాగిని పట్టుకోండి. లేదు, నేను నాగిని రూపంలోకి రాను. నువ్వేం చేసినా సరే. రవి, నన్ను కాపాడు. అసలేం జరుగుతుంది? ఇతనెవరు? అతను విద్యని ఇంత బలవంతంగా ఎందుకు తీసుకెళ్లాలనుకుంటున్నాడు? ఇంక నువ్వు చూస్తూ నిలబడ్డావు. నేనిప్పుడు రాకపోతే ఏం జరిగేది? నీకు తెలీదు. నువ్వు ఎవరినైతే నీ భార్య అనుకుంటున్నావో తనకు నాగిని, తను నిన్ను చంపేస్తుంది. ఇప్పుడు నువ్వు సర్వనాశనమవుతావు. నేను నిన్ను పోలీసులకు పట్టిస్తాను. రవి ఆ బాబాని పట్టుకోవడానికి వెళ్తూ ఉండగా ఆ బాబా నాగస్వరం ఊదుతూ ఉంటాడు. ఇంకా విద్య మెల్లిమెల్లిగా నాగిని రూపానికి వచ్చేస్తుంది. రవి, భయపడకు. నేను నీకు ఎలాంటి ఇబ్బంది కలిగించను. విద్య ఏడుస్తూ రవికి జరిగిందంతా చెప్తుంది. నీ గతంతో నాకు పని లేదు విద్య. నువ్విప్పుడు నా భార్యవి. అందుకే నీకు అన్యాయం జరుగుతుంటే నేను చూస్తూ ఊరుకోలేను. నేను నీతో ఈ రూపంలో ఉండటానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. నా ప్రాణాలు కాపాడావు. నిన్ను కాపాడటం నా బాధ్యత. అమ్మా, వీళ్ళిద్దరి ప్రేమ చూసి నా కళ్ళు నీళ్లతో నిండిపోయాయి. నేను ఎంత అనర్థం చెయ్యాలి అని అనుకున్నాను. నేను భగవంతుడి భక్తుడిని. నేను ఎవరికీ అన్యాయం చెయ్యలేను. అందుకే ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. నా శక్తులతో మామూలు మనిషిని చేస్తాను. బాబా కొన్ని మంత్రాలు చదివి విద్యని నాగిని నుంచి మామూలు రూపానికి మార్చేస్తాడు. విద్య ఇప్పుడు నాగిని కాదు, తను ఎప్పటికీ మనిషి రూపానికి వచ్చేస్తుంది. విద్య అత్తయ్య, రవి ఇంకా విద్యని హత్తుకుంటుంది. ఆ తర్వాత రవి చనిపోయిన తన నాన్నగారి కోరిక తీరుస్తాడు. ఇంకా పిల్లల కోసం స్కూల్ కడతాడు. ఒక ఊర్లో రామ్దన్ అని ఒకతనున్నాడు. తను చాలా కష్టజీవి. తను ఎంత కష్టపడి బతికినా గాని తన జీవితాన్ని తృప్తిగా తను బతకలేకపోయాడు. తను పగలు రాత్రి అని చూడకుండా తన పొలంలో పనిచేసేవాడు. అయినా కూడా తన పొలం ప్రయోజనం లేకుండా పడి ఉంది. ఇలా అవుతుంది అన్న విషయం తనకు తెలియలేదు. అప్పుడు తన కళ్ళు అక్కడే ఉన్న ఒక వేప చెట్టు మీద పడుతుంది. ఇదే అది. నా భూమిలో తేమ మొత్తం పీల్చేస్తోంది. దీన్ని నేనిక్కడి నుంచి తీసేయాలి. రామ్దన్ తనతో పాటు గొడ్డలి తీసుకుని తన పొలానికి వెళ్తున్నాడు. వేప చెట్టును కొట్టివేయడానికి తను వెళ్తున్నాడు. తన గొడ్డలి సహాయంతో చెట్టుని కొట్టేయాలని ప్రయత్నిస్తాడు. అప్పుడు కొడుతూ కొడుతూ ఒక పాముని చంపేసిన విషయం తనకి తెలీదు. రామ్దన్ భయంతో ఇంటికి వెళ్ళిపోతాడు. అక్కడ ఒక నాగిని ఉంది. అదృష్టం ఏంటంటే నాగిని కాటు నుంచి రామ్దన్ తప్పించుకున్నాడు. చనిపోయిన తన అర్ధాంగిని చూసి తను ఏడుస్తుంది. నా ప్రాణాన్ని నా దగ్గర నుంచి లాగేసుకున్నారు. తను ఎవరికి ఏం అన్యాయం చేశారు? తను లేకుండా నేనేలా బతుకోగలుగుతాను? తర్వాత తారా కోపంలో ఇలా అంటుంది, వదలను, ఎప్పటికీ నేను వదలను. నా భర్త ప్రాణాలు తీసిన పూర్తి కుటుంబం మీద కక్ష తీర్చుకుంటాను. తర్వాత రాధ ఏడుస్తూ తన భర్తకి చేయాల్సిన అంత్యక్రియలు చేసి రామ్దన్ ఇంటికి వెళ్తుంది. రామ్దన్ తన భార్య మరియు కూతురుతో కూర్చొని భోజనం చేస్తూ ఉన్నాడు. వాళ్ళు సంతోషంగా భోజనం చేయడం చూసి నాగినికి ఇంకా కోపం వస్తుంది. తనలో తాను ఇలా అనుకుంటుంది, నా భర్తను చంపేసి నీ కుటుంబంతో సంతోషంగా ఉన్నావా? పూర్తి కుటుంబాన్ని మట్టిలో కలిపేస్తాను నేను. ఈ నాగిని పగేంటో ఇప్పుడు చూస్తారు మీరు. మరుసటి రోజు సుభద్ర కట్టెలు తేవడానికి అడవికి వెళ్ళినప్పుడు తార అక్కడ కాటేసింది. నీలి రంగులో మారిన తన శరీరం ఊర్లో ఉన్న వాళ్ళకి దొరికింది. తనని తీసుకుని రామ్దన్ ఇంటికొచ్చారు. రామ్దన్ తన భార్యను చూసి చాలానే బాధపడతాడు, ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు కమల ఇంటికొచ్చి వాళ్ళ అమ్మ పక్కన కూర్చుంటుంది. అమ్మా, అమ్మా, లేవమ్మా, నాకు చాలా ఆకలేస్తుంది. నాకు తినడానికి ఏవైనా ఇవ్వమ్మా. కానీ సుభద్ర లేవలేదు. చూడండి నాన్న, అమ్మ లేవట్లేదు. అమ్మకి చెప్పండి నాన్న, నాకు తినడానికి ఏమైనా ఇవ్వమను. రామ్దన్ ఏమీ మాట్లాడకుండా తన కూతుర్ని హద్దుకుని ఏడుస్తూ ఉంటాడు. తర్వాత
కమల వాళ్ళ నాన్నతో పాటు పొలంకి వెళ్లేది. ఇంట్లో ఒక్కతే తను ఉండలేదు కాబట్టి. ఈసారి వర్షం వచ్చినందువల్ల తన పంటలు బాగా పండాయి. ఇప్పుడు రామ్దన్ కి ఏమీ తక్కువ లేదు. ఒకరోజు, అరే రామ్దన్, ఇప్పుడు పరిస్థితులన్నీ బాగున్నాయి గదా, నువ్వు కూడా ఇప్పుడు రెండో పెళ్లి చేసుకో మరి. అప్పుడు ఇల్లు చూసుకోవడానికి మనిషి ఉంటుంది, కమలాకి అమ్మ కూడా. ఏం మాటలు మాట్లాడుతున్నావు బీర్జు? ఇప్పుడు నేను పెళ్లి చేసుకునే వయసా? అరే వయసుదేముందంట, నువ్వు అని చెప్పు, నేనెక్కడైనా మాట్లాడతా. కానీ ఆ రోజు రామ్దన్ ఒప్పుకోలేదు. ఆ మాటకి తను ఒప్పుకోలేదు. కానీ పొలం, కమలాని అన్నిటినీ చూసుకోవడం తనకు కష్టంగా ఉంది. ఒకరోజు రామ్దన్ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చాడు. తను ఎవరు కాదు, తను తారా. తను ఒక అమ్మాయి రూపం తీసుకుని రామ్దన్ ని పెళ్లి చేసుకుంది. కమలా, అమ్మా కమలా, అమ్మ చూడు నేను ఎవరిని తీసుకొచ్చాను. కమల చాలా వేగంగా అక్కడికి వచ్చి చూస్తుంది. ఇది ఎవరు నాన్నా? ఈమె మీ అమ్మ తల్లి. ఇవాల్టి నుండి నీతో పాటు ఉంటుంది, సరేనా? తన అమ్మ అని అనగానే కమల తనని హద్దుకుంటుంది. తారా ఇక్కడ వచ్చింది కక్ష తీర్చుకోవడానికి. కానీ తను ఆ విషయాన్ని పక్కన పెట్టి కమలాని హద్దుకుంటుంది. నిన్ను కూడా ఒకరోజు చంపుతాను అమ్మ కూతురా. ఆ రోజు నుంచి తారా నిజమైన ఆట ప్రారంభిస్తుంది. రోజు ఉదయం రామ్దన్ పొలానికి వెళ్ళిపోయేవాడు. అప్పుడు తారా తన ఆటని ప్రారంభించేది. కమలాని తిట్టడం, కొట్టడం, అన్నం పెట్టకపోవడం. అది మాత్రం కాదు, తనతో చాలా పనులు చేయించేది. వాళ్ళ నాన్న వచ్చేసరికి తను పడుకుంటూ పోయేది. ఒకరోజు రామ్దన్ పని చేస్తున్నప్పుడు తన ఫ్రెండ్ అక్కడికి వచ్చాడు. ఎరా రామ్దన్, రోజంతా పొలంలోనే ఉంటావు, నీ ఇంటిని కూడా పట్టించుకో అప్పుడప్పుడు. ఏమైందిరా? నీ భార్య నీ కన్న కూతురిని చిత్రహింసలు పెట్టి వేధిస్తోందంటే నమ్ము. మొత్తం పనంతా అమ్మాయితో చేపిస్తుంది, పైగా దానికి దీనికి తిడుతుంది, కొడుతుంది. ఆ చిన్నపిల్ల అట్లా ఏడుస్తుంటే విని ఊరి వాళ్ళందరికీ గుండె చెరువయింది. నువ్వేమో ఇక్కడ రాయిలా కూర్చున్నావు. ఆ మాట వినగానే రామ్దన్ చాలా బాధపడతాడు. అది నిజమో కాదు అని తెలుసుకోవడానికి రామ్దన్ ఆ రోజు ఇంటికి త్వరగా వెళ్తాడు. అప్పుడు తారా కమలాని కొడుతూ ఉంటుంది. పనికి మాలిందానా, నీ వల్ల బట్టలు కూడా ఉతకడం చేత కాదే అంటే? అది చూసి రామ్దన్ ఏడుస్తూ నించున్నాడు. తను పిచ్చివాడ్లా వేగంగా పరిగెత్తి తారా చేతిలో ఉన్న కర్రని లాగేసుకుంటాడు. అదే కర్రతో తారాని కొడతాడు. నీచురాలా, ఇంతవరకు నేను నా బిడ్డని కనీసం చేయి కూడా చేసుకోలేదు. ఈ బిడ్డ కోసమే నేను నిన్ను తోడుగా ఉంటావని తీసుకొనొస్తే ఆ పిల్లనే నువ్వు వేధిస్తున్నావా? పనికి మాలిందానా, వెళ్ళిపో నా ఇంట్లో నుంచి. రామ్దన్ తారాని కొడుతున్న కొద్దీ తారాకి కోపం ఎక్కువవుతుంది. తను నాగిని రూపం తీసుకుని రామ్దన్ ని భయపెట్టాలనుకుంటుంది. అదే సమయంలో కమల తారాని కాపాడడానికి హద్దుకుంటుంది. వద్దు నాన్న, అమ్మని కొట్టకు, అమ్మని ఇంట్లో నుంచి తరిమేయకు, తన లేకుండా నేను బతకలేను. చూశావటే గాడిద, నువ్వు ఆ పిల్లని చిత్ర హింసలు పెట్టావు, కాని అది నిన్ను కొట్టద్దు, తిట్టద్దు అని బతిమలాడుతోంది. తారా యొక్క ద్వేషం మాయమైపోతుంది. తను పశ్చాత్తాపంలో బాధపడుతుంది. అయ్యో దేవుడా, నేనెంత పెద్ద తప్పు చేస్తున్నాను. తన అమ్మని నేను తన దగ్గర నుంచి లాగేశాను. ఇప్పుడు తన జీవితంలో నరకాన్ని చూపిస్తున్నాను. తారా ఏడుస్తూ కమలా దగ్గర ఇలా అంటుంది. నన్ను క్షమించు నాన్న, నేను చాలా పెద్ద తప్పు చేశాను. ఈ తప్పుకి ఏ ప్రాయశ్చిత్తం లేదు. కానీ నాకు ఒకే ఒక ఛాన్స్ ఇవ్వు. నేను నా ప్రేమని నీకు పంచుతాను. అమ్మలా నీతో పాటు ఉండి నీ జీవితాన్ని తీర్చిదిద్దుతాను. తారా మాటలు వినగానే రామ్దన్ కి కళ్లల్లో నీళ్లొస్తాయి. ఆ రోజు నుంచి తారా తన నాగిని రూపాన్ని త్యాగం చేసి స్వంత అమ్మలాగా కమలాని చూసుకుంటూ ఉంది. బెస్ట్ బడీస్.
ఫ్రెండ్స్, ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోపై కామెంట్ చేయండి. ఇంకో విషయం, షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే కిందనే ఉన్న బెల్ బటన్ని నొక్కండి. చూస్తూనే ఉండండి బెస్ట్ బడీస్.